మనుషులందరికీ ఎన్నో అవకాశాలు వస్తుంటాయి. గెట్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ అవర్ లైఫ్స్. మానవ జీవితంలో అవకాశాలు బోల్డ్ అన్నీ వస్తాయి. అయితే అవకాశాలని కొందరు నిలబెట్టుకుంటారు, కొందరు నిలబెట్టుకోలేరు. కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటారు, కొంతమంది సరిగ్గా వినియోగించుకోవడం చేత కాక ఇష్టానుసారంగా ఆ అవకాశాన్ని పాడు చేసుకుని వారి బ్రతుకుల్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే మీ జీవితంలో అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకున్నారు, దాన్ని వినియోగించుకున్నారా, దుర్వినియోగించుకున్నారా అన్నటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇక్కడ పరిశుద్ధ బైబిల్ నందు ఒక వ్యక్తి జీవితాన్ని మేము ముందుంచుతాను. ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆయన ఏం చేశాడు, అవకాశాన్ని ఎలా వాడుకున్నాడు అన్నటువంటి విషయాలు మనం గమనిద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 16వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 16 వర్స్ 23, 25, 28. అయితే ఇక్కడ మనకు వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పేరు ఓమ్రి. ఈ 3 వచనాలు నేను చదువుతాను. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు నేను చదువుతాను. యూదా రాజు అయినటువంటి ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరమున ఓమ్రి ఇజ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 ఇంటిలో 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షోమ్రోను కొండను 4 మనుగల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణము నాకు షోమ్రోను అని పేరు పెట్టెను. ఓమ్రి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యరబాము దేని చేత ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను, దానిని అనుసరించి ప్రవర్తించెను. 25వ వచనాన్ని ఒకసారి చదువుతాను మరలా. ఓమ్రి యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించి తన పూర్వీకులందరికంటే మరీ దుర్మార్గముగా ప్రవర్తించెను. ఓమ్రి అనేటువంటి ఈ వ్యక్తి ఇజ్రాయేలీయులకు రాజుగా దేవుని ద్వారా నియమించబడి ఉన్నాడు. అయితే ఈ ఓమ్రి ఏం చేశాడంటే ప్రజలందరినీ తప్పు త్రోవలు నడిపించటానికి ఆయన సత్యమైన దేవుణ్ణి విడిచిపెట్టి, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి విడిచిపెట్టి, సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టి తనకు ఇష్టం వచ్చినట్లుగా తన సింహాసనం మీద కూర్చొని ప్రజల్ని తప్పుడు పరిపాలనలో, విగ్రహారాధనలో, దేవుని దృష్టికి అంగీకారం లేనటువంటి ఆ అక్రమ క్రియల చేత ప్రజల్ని పరిపాలిస్తూ ఆయన తృప్తి పడుతూ ఉన్నాడు. ఆ సింహాసనం దేవుడిచ్చినటువంటి అవకాశం, ఆ సింహాసనం దేవుడిచ్చిన అవకాశం. అయితే ఓమ్రి దేవుని ద్వారా ఎన్నుకోబడినటువంటి వాడు. ఈ లోకంలో మనుషులందరికీ ఒక అవకాశం ఇవ్వబడింది అంటే అది మనుషులు చేజిక్కుచ్చుకున్నది కాదు, కానీ దేవుడే తనకు తానుగా ఒక వ్యక్తిని ఎన్నుకొని ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైనా, సౌందర్యమైన, ఆర్థిక స్థితినైనా ఏదైనా కూడా ఒక వ్యక్తికి అవకాశం ఇవ్వాలి అంటే దేవుడే ఇవ్వాలి. అది ఎలాంటి అవకాశమైనా దేవుడే ఇస్తాడు. ఓమ్రికి కూడా దేవుడే అవకాశం ఇచ్చాడు. ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసేవాడు జ్ఞానవంతుడు. అవకాశాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోకుండా దుర్వినియోగం చేసేవాడు అజ్ఞాని అని అర్థం. అయితే ఓమ్రి ఏ రకంగా చూసినా
జ్ఞానవంతుడు కాదు. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సరైన క్రమంలో వాడలేక అక్రమంని చేయటం ఆరంభించి అవకాశం ఇప్పించిన దేవునికి కోపం తెప్పించాడు. దేవుని దృష్టికి నేరస్తుడిగా మిగిలిపోయాడు. అయితే నీ జీవితంలో అవకాశం వచ్చినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమించి ఏదైనా ఇచ్చినప్పుడు, నిన్ను ఇష్టపడి నువ్వు కోరింది దేవుడు ఇచ్చినప్పుడు, నువ్వు దాన్ని చక్కగా నిలబెట్టుకుంటున్నావా? సద్వినియోగం చేసుకుంటున్నావా? దేవునికి అంగీకారముగా దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగించేలాగా దేవునికి నువ్వు బ్రతుకుతున్నావా? మెనీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దే విల్ గెట్ ఆపర్చునిటీ ఫ్రమ్ గాడ్, బట్ దే విల్ నాట్ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. దే మిస్యూజ్ దట్ ఆపర్చునిటీ. చాలామంది అవకాశం వస్తుంది దేవుని నుంచి, కానీ సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరే, పాడు చేసుకునే వాళ్ళు అనేకులు. ఈరోజు లైవ్ వీక్షిస్తున్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు నీ బ్రతుకులో ఉన్న అవకాశాలన్నీ దేవుడి ద్వారా కల్పించబడినవే. దేవుడు ఇస్తే వచ్చినవే ఈ అవకాశాలన్నీ కూడా. మరి ఈ అవకాశాలని నువ్వు సరిగ్గా దేవునికి నచ్చిన క్రమంలో నువ్వు వాడుతున్నావా? నీకు నచ్చిన క్రమంలో నువ్వు వాడుకుంటున్నావా? దేవుడికి నచ్చిన క్రమంలో వాడనందున దేవుని కోపానికి గురయ్యాడు, దేవుని ఆగ్రహానికి గురయ్యాడు ఈ ఓమ్రీ అనేటువంటి రాజు. వాడు రాజు కాబట్టి గర్వం, అహంకారం చేత అవకాశం ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారముగా దేవునికి అవిధేయుడైపోయి ప్రవర్తించాడు. కాబట్టి దేవుని దృష్టికి అతను వెర్రివాడిగా, దుర్నీతిపరుడుగా, అక్రమం చేయువాడిగా కనిపించాడు. కాబట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అవకాశం ఇచ్చిన దేవుడు మరొకటి కూడా చేయగలడు. ఏం చేయగలడు తెలుసా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే అవకాశం ఇచ్చిన దేవుడే తిరిగి అవకాశాన్ని తీసేసుకుంటాడు. నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు తిరిగి ఆ ఉద్యోగాన్ని తీసుకోగలిగినటువంటి సమర్థుడు. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు తిరిగి ఆరోగ్యాన్ని తీసుకోగలిగిన సమర్థుడు. నీకు వ్యాపారంలో లాభముని ఇచ్చిన దేవుడు తిరిగి వ్యాపారంలో నష్టాలని కలుగు చేయగలిగినటువంటి సమర్థుడు. నీకు క్షేమముని అనుగ్రహించిన దేవుడు తిరిగి నీ బ్రతుకుల్లో క్షేమముని తీసేయగలిగిన సమర్థుడు. నీకు ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడు తిరిగి ఆశీర్వాదం తీసేసి నిన్ను శపించగలిగినటువంటి సమర్థుడు. దేవుడు ఏదైతే ఇస్తాడో తిరిగి దాన్ని తీసుకోగలడు అన్నటువంటి భయం ప్రతి ఒక్కరిలో ఉండాలి. You should have that fear about God will take away what God gave to me. దేవుడు ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోగలడు. ఈ భయం క్రైస్తవులందరిలో ఉండాలి. చాలామంది ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోలేక దేవుని కోపపిచ్చి, దేవునికి కోపం తెప్పించి, దేవునికి అవిధేయులుగా బ్రతికేస్తూ తిరిగి దేవుడు తీసుకునే వరకు వారి బ్రతుకుని అలాగా అవిధేయతలో కొనసాగిస్తూ ఉంటారు. ఇక్కడ ఓమ్రీ నీ బ్రతుకుకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడు. ఓమ్రీ కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చేత కాక దాన్ని దుర్వినియోగం చేశాడు. వెంటనే దేవుని ఉగ్రత అతని మీదికి వచ్చింది. దేవుని ఉగ్రత ఒక అవిధేయుడి మీదికి వస్తే ఏం జరుగుతుంది? దేవుని ఉగ్రత ఒక అవిధేయుడి మీదికి, ఒక అక్రమకారుడి మీదికి, ఒక పాపం చేసే వ్యక్తి మీదికి, దేవుడిచ్చిన దాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తి మీదికి దేవుని కోపం వస్తే ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ఓమ్రీని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓమ్రీని దేవుడు కోపం వస్తే ఏం చేశాడు అంటే 16వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం 33వ వాక్యాన్ని గమనిద్దాం. 1 Kings chapter 16 verse 33. ఆ ప్రకారమే 33వ వచనాన్ని నేను చదువుతాను. ఇరవై 28వ వచనాన్ని చదువుతాను. మొదటి రాజులందు 16వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతాను. ఓమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో
సమాధి యందు పాతి పెట్టబడెను. తన కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను. ఓమ్రి దేవుని ఉగ్రతకు గురైనప్పుడు ఓమ్రికి ఏం జరిగింది అంటే, అరే బాబు నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేసేస్తున్నావు, నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకొని సద్వినియోగం చేసుకోమంటే సరిగ్గా వాడుకోవడం చేత కాని అజ్ఞానివైన నువ్వు నా అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని నా ప్రేమని కోపంగా మార్చావు, ఉగ్రతగా మార్చుకున్నావు. కాబట్టి ఇక నీకు ఈ పరిపాలన చేయటానికి ఈ సింహాసనం నేను తీసేస్తున్నాను, రాజు పదవిని నేను తీసేసుకుంటున్నాను, అసలు నువ్వు భూమి మీద లేకుండా నిన్నే నేను తీసేస్తున్నాను అని దేవుడు భూమిలో కప్పెట్టేశాడు. ఏం చేశాడు? కప్పెట్టేశాడు, పాతెట్టేశాడు. అర్థమైంది కదా? ఎవరైతే దేవుడిచ్చిన అవకాశాన్ని సరైన క్రమంలో వాడుకోలేరో, ఎవరైతే దేవుని ఉగ్రతకు గురవుతారో వారి బ్రతుకులు ఈ భూమి మీద ఎండ్ అయిపోతాయి. యువర్ లైఫ్ విల్ ఎండ్ అట్ ద టైమ్ when you are the reason for the anger of God. దేవుని కోపమునకు నువ్వు కనుక కారణమైతే, దేవుడిచ్చిన అవకాశాన్ని సరైన పద్ధతిలో వాడుకోలేక దేవునికి కోపం తెప్పిస్తే, ఇమ్మీడియట్గా నీ బ్రతుకులో దేవుని ఉగ్రతను బట్టి నీ జీవితం అర్ధాంతరంగా ఆల్ ఆఫ్ సడన్ యువర్ లైఫ్ విల్ స్టాప్ ఇన్ బిట్వీన్. మధ్యలో నీ బ్రతుకు ఆపివేయబడుతుంది. ఓమ్రికి దేవుడు బుద్ధి చెప్పడానికి హెచ్చరికనివ్వల, వార్నింగ్ ఇవ్వల. దేవుడు తన ఉగ్రతని ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా దేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఓమ్రి మీద దేవుడు కోపం వచ్చినప్పుడు, ఉగ్రత కలిగినప్పుడు ఆయన కోపం ఎలా ప్రదర్శించాడు అంటే, ఓమ్రిని జీవనం ఆపించేశాడు. ఇక నీ జీవితం చాలు, ఇక నీ బ్రతుకు చాలు, ఇక నీ జీవన దినములు గడియలు అయిపోయినాయి బాబు, ఇక నువ్వు శాశ్వతమైన నిద్రలోనికి వెళ్ళు అని శాశ్వతంగా విశ్రాంతినిచ్చాడు. పర్మనెంట్ రెస్ట్ ఇచ్చాడు. ఎవరు? దేవుడు. ఎవరికి? ఓమ్రికి. వై? he did not utilize the opportunity of God. ఈరోజు మీలో చాలా మంది అర్ధాంతరంగా అనారోగ్య పాలవుతూ ఉంటారు, అర్ధాంతరంగా హాస్పిటల్ హౌస్ అవుతూ ఉంటారు, అర్ధాంతరంగా కుటుంబాలు శాంతిని పోగొట్టుకుంటూ ఉంటారు, అర్ధాంతరంగా ఉద్యోగాలు ఊడిపోతూ ఉంటాయి, వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్ళిపోతుంటాయి. సడన్గా ఇలాగ అయిపోయింది సార్, సడన్గా ఇలా జరిగిపోయింది పాస్టర్ గారు, సడన్గా ఎందుకండి ఇలా జరిగింది? ఇలాంటి ప్రశ్నలు మీకు 100 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు సడన్గా జరిగింది? ఎందుకు జరిగిందో తెలుసా? దేవుడిచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేదు కాబట్టి దేవుడు నిన్ను శాపగ్రస్తునిగా మార్చాడు. ఇచ్చిన దాన్ని దేవుడు నిలిపేశాడు. ఇంకా నయం, ఓమ్రికి లాగా దేవుడు నిన్ను మట్టిలో పాతెట్టేలా ఇంకా నువ్వు సజీవుడిగా ఉన్నావంటే ఆయన నీకు హెచ్చరికను మాత్రమే ఇస్తున్నాడు తప్ప నిన్ను జీవితాన్ని ఆపేయలేదు. ఓమ్రి జీవితాన్ని ఆపేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆపివేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. కనుక జాగ్రత్తగా, భయం కలిగి, ముందు జాగ్రత్తగా, దేవుడి నా మీద కోపపడక మునిపే నువ్వేం చేయాలి? అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటం మొదలు పెట్టాలి. అయితే చాలామంది మీరు అనుకుంటారు, ఈ ఉద్యోగం నాదే, ఈ వ్యాపారం నాదే, ఈ ఆశీర్వాదం నాదే, ఈ దీవెనకరమైన బ్రతుకు నాదే, ఈ బండి నాది, ఇల్లు నాది, బట్ట నాది, హోదా నాది, పేరు నాది, ఆధిక్యత నాది, సింహాసనం నాది, ఎవ్రీథింగ్ ఇస్ మైన్. చాలామంది మాట్లాడుతుంటారు అహంభావంతో. ఏమని తెలుసా? నాది 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 అంటూ చాలామంది వెర్రిగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది వెర్రిగా, ఎందుకో తెలుసా? అహంభావం, దాన్నే అహంకారం అని కూడా అంటారు. నాది అన్నటువంటి భావన. ఓ పాట గుర్తొస్తుంది, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమును ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు,
పైనున్న వాటిని వెదుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదుకు, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు. there is nothing yours in this world. అరే గట్టిగా మాట్లాడితే ఈ దేహం కూడా నీది కాదు, ఈ దేహమే నీది కాదు. ఇక నీ ఒంటి మీద ఉన్నది ఏంటిది? ఇది there is nothing yours in this world. నువ్వు ఈ లోకంలో పుట్టినప్పుడు నిన్ను మోసింది ఒకరు, నిన్ను ప్రసవించింది ఒకరు, నీకు పాలు తాగిపించింది ఒకరు, నీకు పేరు పెట్టింది ఒకరు, స్కూల్కు పంపించింది ఒకరు, చదువు చెప్పింది ఒకరు, నీకు స్నానం చేయించింది ఒకరు, ఇంటర్వ్యూలో నిన్ను సెలెక్ట్ చేసింది ఒకరు, ఉద్యోగం ఇచ్చింది ఒకరు, జీతం ఇచ్చింది మరొకరు. నువ్వు సంపాదించుకున్నవన్నీ చివరిగా నువ్వు చచ్చిపోతే అనుభవించేది కూడా మరొకరు. ఈ ప్రపంచంలో నీదంటూ ఏదీ లేదు. నువ్వు చస్తే, నువ్వు పోతే నిన్ను పెట్టెలో పెట్టేది మరొకరు, పెట్టెకు మేకులు కొట్టేది మరొకరు, నువ్వు చచ్చిన తర్వాత పెట్టెలో పెట్టి నిన్ను మోసుకెళ్ళేది కూడా మరొకరే, నిన్ను పాతెట్టేది కూడా మరొకరే. అప్పటి వరకు కష్టపడి పరిగెట్టి ప్రయాసపడి టెన్షన్లతో అసమాధానముతో నెమ్మది లేకుండా పరిగెట్టి పిచ్చోళ్లాగా పరిగెట్టి సంపాదించిన ఆస్తి, పొలాలు, స్థలాలు, కారు, మిథ్య, మేడ, బంగారు, వీటన్నిటిని అనుభవించేది కూడా మరొకరే. సార్ నీదేముంది? వాట్స్ దేర్ ఫర్ యూ ఇన్ దిస్ వరల్డ్? నీదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. నేను సంపాదించినవన్నీ నేను పోతే మరొకరు సొంతమైపోతాయి. ఏది నీది కాదు. ఎప్పుడు నాది అన్నటువంటి భావన విడిచిపెట్టాలి. మరి నీది కానప్పుడు మరెవరిది అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో. ఓమ్రి అనేవాడు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొని రాజు స్థానాన్ని చేజార్చుకొని సింహాసనం మీద నుంచి దిగిపోయి మట్టిలోకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. అయితే దేవుడు కనికరం చూపిస్తూ, ఇంకొంచెం కనికరం చూపిస్తూ, అయ్యో పాపం ఓమ్రిని లేపేసనే, సరే వాళ్ళ కొడుకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఓమ్రి కొడుకుకి అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు. ఏం అవకాశం? రాజు సింహాసనం అనే అవకాశం. God wanted to give that opportunity, the same opportunity to his son, Omri's son. ఓమ్రి యొక్క కుమారుడికి ఆ రాజు సింహాసనాన్ని, రాజు స్థానాన్ని ఇవ్వాలి అని దేవుడు తలంచాడు. కాబట్టే దేవుడు ఒక ఆలోచన చేసి, సర్లే ఓమ్రి కొడుకు ఇద్దాం అనుకున్నాడు. ఓమ్రి కొడుకు ఎవరు? ఓమ్రి కుమారుడు ఎవరు అంటే అతని పేరు ఆహాబు. ఏం పేరు? ఆహాబు. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 33వ వాక్యంలో మనకి ఇక్కడ స్పష్టంగా ఒక మాట నేను చదివి వినిపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 33వ వచనంలో ఆ ప్రకారమే 28వ వచనంలో చివరిలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. ఓమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయను. అతని కుమారుడు ఓమ్రికి బదులుగా రాజాయను. ఎవరు? ఆహాబు. ఓమ్రి యొక్క స్థానాన్ని ఎవరు ఫిలప్ చేశారు? ఆహాబు. ఆహాబు ఎవరు? ఓమ్రి యొక్క కుమారుడు. ఈ ఆహాబు కూర్చున్న సింహాసనం ఎవరిది? తన ముందున్నటువంటి తండ్రి అయిన రాజుది, ఓమ్రిది. ఆ సింహాసనం తన సింహాసనం కాదది, ఒకడు పోగొట్టుకుంటే ఇతనికి వచ్చిన సింహాసనం. ఓమ్రి చేజార్చుకున్న దాన్ని ఆహాబు దక్కించుకున్నాడు. దేవుడు ఓమ్రి నుంచి లాగేసుకొని ఓమ్రిని లోకంలో నుంచి తీసేసి ఆ ఓమ్రి యొక్క స్థానాన్ని, ఆ ఆధిక్యతని, ఆ ఆధికారాన్ని, ఆ యొక్క సింహాసనాన్ని, ఆ రాజు స్థానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే ఆహాబు, ఓమ్రి కుమారుడికి దేవుడు అప్పచెప్పాడు. ఆ సింహాసనం మీద ఇప్పుడు ఎవరున్నారు? ఆహాబు ఉన్నాడు. ఈ ఆహాబు దేవుడు ఇచ్చినటువంటి సింహాసనం మీద ఉన్నాడు. అయితే
ఇతను ఏం చేయాలి? జనరల్గా అయితే ఏం చేయాలి? ఈ పోస్ట్ నాకు ఎలాగొచ్చింది అని సర్వే చేసుకోవాలి. సర్వే చేసుకొని ఎంక్వైరీ చేసుకొని ఈ సింహాసనం నాకు రావడానికి గల కారణం ఏంటి అంటే అతనికి కొన్ని కారణాలు తెలుస్తాయి. దాన్ని బట్టి తదుపరి అతను పరిపాలనని కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనుకోండి. అయితే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఒక ఎంప్లాయీ అవసరమయ్యాడు. ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, ఒక ప్రకటన చేశాను. ఆ ప్రకటన చేసిన తర్వాత ఒక ఎంప్లాయీ ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. వాడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అతన్ని జాబ్లోకి తీసుకున్నాను. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో అతని సీట్లో అతను కూర్చున్నాడు. అయితే అతనికి నేను పెట్టినటువంటి నియమాలు, కండిషన్స్ ఏంటి అంటే ఇదిగో బాబు, సరిగ్గా సమయానికి రావాలి, టైం టు టైం వచ్చి నీకు అప్పచెప్పిన పనిని పూర్తి చేయాలి, నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకోవాలి, నిర్లక్ష్యముగా ఉండకూడదు, ఆఫీస్ టైంలో వర్కింగ్ హౌస్లో నువ్వు ఎలాంటి వ్యర్థమైనటువంటి ముచ్చట్లు డిస్కషన్స్ పెట్టుకోకూడదు, ఈ ఫార్మల్స్ అని వేసుకొని రావాలి. ఇవన్నీ కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాను. అయితే జీతం ఇచ్చేది నేనే కాబట్టి, ఓనర్ నేను కాబట్టి, ఉద్యోగం ఇచ్చిన వాడిని నేను కాబట్టి, ఉద్యోగంలో చేరిన వాడు ఎవరిని తృప్తిపరచాలి? వాడిని తృప్తిపరచుకుంటే జీతం వస్తుందా? ఉద్యోగం ఇచ్చిన నన్ను తృప్తిపరిస్తే జీతం వస్తుందా? నన్నే తృప్తిపరచాలి. అయితే వాడు ఏం చేశాడు తెలుసా? సీట్ నాది, ఉద్యోగం నాది, జీతం నాది, పని నాది అని వాడు ఇష్టం వచ్చినట్టుగా సమయానికి కాక ఆలస్యంగా డ్యూటీకి వచ్చినవాడు అప్పచెప్పబడిన పని చేయకుండా ఆ పక్కనున్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునేవాడు. పనిని కూడా అరకొర చేసి బ్యాలెన్స్ ఉంచేవాడు. యూనిఫామ్లో రమ్మంటే, ఫార్మల్స్లో రమ్మంటే వాడికి నచ్చినట్టుగా టౌన్ జీన్స్, టీషర్ట్స్ వేసుకొని ఆఫీస్కి వచ్చేవాడు. అయితే నేను ఉద్యోగం ఇచ్చిన వాడిని నేను, ఆ కంపెనీకి బాస్ నేను, వానికి జీతం ఇచ్చేవాడిని నేను, వాడిని సెలెక్ట్ చేసుకున్నవాడిని నేను. అయితే వాడి పద్ధతులు ఏవి నాకు నచ్చల, వాని క్రియలు నాకు నచ్చల, వాని విధానము నచ్చలేదు, వాని పని తీరు నచ్చలేదు. అయితే నేను ఒకరోజు వాడిని పిలిచి, బాబు ఇలా రా, నీతో నాకు పని ఉంది అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత నీకేమని చెప్పాను? నేను టైంకి రమ్మన్నా, కరెక్ట్గా ఫార్మల్స్ యూనిఫామ్ వేసుకోమని చెప్పాను, ఆఫీస్ టైంలో అటు ఇటు మాట్లాడకూడదని చెప్పాను, చెప్పిన బాధ్యతని కంప్లీట్ చేయాలని చెప్పాను. కానీ ఈ 4 నువ్వు సరిగ్గా చేయటం లేదు. డ్యూటీకి సరిగ్గా టైంకి రావట్లేదు, నీ ఫార్మల్స్ డ్రెస్సింగ్ సరిగ్గా లేదు, నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి అటు ఇటు పని చేసుకుని డిస్టర్బ్ చేస్తున్నావు, చెప్పిన ప్రాజెక్ట్స్ని కూడా నువ్వు కంప్లీట్ చేయట్లేదు. కాబట్టి నిన్ను నా ఉద్యోగంలో ఉంచుకోవడం కుదరదు, నా ఆఫీస్లో నువ్వు పని కొనసాగించడం కుదరదు, నువ్వు హ్యాపీగా విశ్రాంతి తీసుకో, ఇంటికి వెళ్ళిపో అని వాని పోస్ట్ పీకేశాను. వాడిని ఉద్యోగంలో నుంచి తీసేశాను. ఎందుకు? నాది కంపెనీ, ఉద్యోగం ఇవ్వగలిగిన వాడిని నేనే, తీసేయగలిగిన వాడిని నేనే, జీతం ఇవ్వగలిగిన వాడిని నేనే, ఆపగలిగిన వాడిని నేనే. నేను ఉద్యోగం ఇచ్చిన వాడిని కాబట్టి నా దగ్గర పని చేసేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి. అది వాడికి ముందే నేను చెప్పా, కానీ వాడు వినలా. వాడికి నచ్చినట్టుగా చేశాడు. జరిగిన ప్రతిఫలం ఏంటి? వాడికి జరిగిన ప్రతిఫలం ఏంటి అంటే పోస్ట్ ఊడిపోయింది, ఉద్యోగం పోయింది. అయితే ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న పోస్ట్ నేను ఖాళీగా పెడతానా? ఎవరినైనా మనుషుల్ని తెచ్చుకుంటానా? ఖచ్చితంగా ఇంకొకరిని తెచ్చుకుంటా. అయితే మరొక ప్రకటన చేశాం, ఈ కంపెనీకి ఒక ఎంప్లాయీ అవసరం ఉంది అని. మరొకటి ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇంటర్వ్యూకి వస్తే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా చెప్పిన తర్వాత వాడు వెళ్ళి వాడి సీట్లో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, అరే బాబు, నువ్వు చేస్తున్న ఈ ఉద్యోగం నీది కాదు, ఈ పోస్ట్ నీది కాదు, ఈ సీటు నీది కాదు, ఈ స్థానం నీది కాదు, నీకు ముందుగా మరొకడు ఉండేవాడు, అయితే ఈ పోస్ట్లో వాడు ఉండేవాడు. అయితే వాడు ఏం చేశాడు తెలుసా? బాస్ చెప్పిన వాటన్నిటికీ వ్యతిరేకంగా ప్రవర్తించి వాడుకు నచ్చింది వాడు చేసి ఆ బాస్కి కోపం తెప్పించాడు. అయితే బాస్ వాడిని పిలిచి ఉద్యోగంలోంచి తీసేశాడు.
మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా అంటే వాడు అన్నాడు, మరి నేనేం చేయాలి అంటే, ముందు ఉన్నవాడు ఏ తప్పు అయితే చేశాడో, ముందు ఉన్నవాడు ఏ అక్రమం అయితే చేశాడు, ముందు ఉన్నవాడు మన ఓనర్కి బాస్కి కోపం తెప్పించాడు. కాబట్టి నువ్వు ఆ బాస్కి కోపం తెప్పించకుండా ముందు ఉన్నవాడు ఏ తప్పులైతే చేశాడో అవే తప్పులు నువ్వు చెయ్యకుండా నువ్వు సరిగ్గా నీ పని నువ్వు చేసుకోవాలి. సింపుల్ ఒకటే, ముందు ఉన్నవాడు చేసిన తప్పు నువ్వు చేయకపోతే చాలు, నీ బాస్ని నువ్వు మెప్పించగలుగుతావు అని చెప్తే వాడన్నాడు, సరే నా పని నేను సక్రమంగా చేసుకుంటాను, నా బాస్ని నేను మెప్పిస్తాను అని వాడు సరే అన్నాడు. అయితే ఓమ్రీ ఉద్యోగం, ఓమ్రీ పోస్ట్ కూడా పోయింది, దేవుడు తీసేశాడు. ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడు, ఉంచాల్సిన వాడు దేవుడు. అయితే దేవుడికి కోపం తెప్పించాడు, కోపం వచ్చిన దేవుడు పోస్ట్ లాగేసుకున్నాడు. అయితే లాగేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఆ భర్తీ ఆ ఖాళీ ఉంది కాబట్టి ఆ పోస్ట్ని పోనీలే పాపమని ఆ ఓమ్రీ కొడుకుకే ఇచ్చాడు, ఆహాబుకి ఇచ్చాడు. ఇప్పుడు ఆహాబు ఏం సర్వే చేసుకోవాలి? ఆ చుట్టూన్నటువంటి రాజ్య ప్రజలను అడిగి, లేదా సైన్యాధిపతుల్ని, సంస్థానాధిపతుల్ని, ఆ పక్కన ఉన్న మంత్రులను అడిగి ఏం కనుక్కోవాలి? అరే నాకు ఈ సింహాసనం ఎలా వచ్చింది, నేను రాజుగా ఎలా అయ్యాను, దేవుడు నాకెందుకు ఇచ్చాడు స్థానం, నాకంటే గొప్పోళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి నాకే ఎందుకు ఇచ్చాడు అని అడిగి కనుక్కోవాలి కదా. వాడు అడిగి కనుక్కోవాలి. ఎందుకు? ఆ సింహాసనం ఎక్కగానే నెత్తి మీద 2 కొమ్ములు వచ్చాయి. అంతే, చాలామంది అంతే. ఒకడు బండి లేకుండా అప్పటి వరకు సైకిల్లో తిరిగేసి బండి కొనేస్తే వాడికి నెత్తిన 2 కొమ్ములు వస్తాయి, కళ్ళు నెత్తిన వెళ్ళిపోతాయి. బండి కొనంగానే, ఒక వస్తువు కొనంగానే, ఒక స్థానం రాగానే, ఒక ప్రమోషన్ రాగానే, ఒక ఉద్యోగం రాగానే ఉన్న స్థితిని మర్చిపోతారు, గతాన్ని మర్చిపోతారు, పాత జీవితాన్ని మర్చిపోతారు. కొమ్ములు వస్తాయి, గర్వం వస్తుంది, కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోతాయి, ఇక ఎవ్వరు కనపడరు. ఇచ్చిన దేవుణ్ణి కూడా మర్చిపోతారు. ఆహాబు ఎలాంటోడు అంటే ఆ టైపే. సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు అయ్యాడు. అయితే అతను సర్వే చేయాల్సి ఉండాలి. ఏమని? నాకన్నా ముందున్న రాజు, అదే మా నాన్న ఓమ్రీ, ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు ఎందుకు ఆయన సింహాసనం లాగేసుకున్నాడు? దేవుడు ఎందుకు ఆ రాజు పదవిని తీసేశాడు? దేవుడు ఎందుకు ఆయన్ని చంపేసి ఆ పదవిని నాకిచ్చాడు, కుమారుడైన నాకు అని సర్వే చేసుకుంటే బాగుండేది. కానీ ఆహాబు సర్వే చేసుకోలేదు. సర్వే చేసుకోకుండా పరిపాలించడం మొదలుపెట్టాడు. అయితే ఆహాబు పరిపాలన కూడా చాలా దారుణంగా, కిరాతకంగా ఉండేది. అయితే నేను ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 33వ వాక్యంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీయుల దేవుడై యెహోవాకు కోపము పుట్టించెను. వీడు నాన్న పాపం చేసినోడైతే దేవుడు ఆ నాన్న లేపేసి కుమారుడికి పోస్ట్ ఇచ్చాడు. ఈడెలాంటోడంటే, వీడు వీళ్ళ నాన్నని కాదు, వీళ్ళ నాన్న కంటే ముందు ఇజ్రాయేలీయుల్ని ఎంతమంది రాజులైతే పరిపాలించారో, ఎంతమందినైతే దేవుడు ఎన్నుకొని సింహాసనాన్ని అప్పచెప్పి రాజు స్థానాన్ని ఇచ్చారో, వాళ్ళందరికంటే అత్యధికమైనటువంటి పాపము చేసి అందరూ చేసిన పాపపు రికార్డుని బ్రేక్ చేశాడు ఈ పనికిమాలినోడు. ఈడింకా పనికిమాలినోడు. ఎవడు? ఆహాబు. ఎవరికంటే ఎక్కువ పాపం చేశాడు? నాన్న కంటే, ముందున్న రాజుల కంటే, అప్పటి వరకు ఇజ్రాయేలీయుల రాజులందరికంటే అధికమైన పాపం చేసిన వాడు వీడు మాత్రమే. నాన్నని మించిపోయాడు, తండ్రిని మించిన తనయుడు వీడు. దేంట్లో? దేవునికి కోపం పుట్టించుటలో. నాన్ని దేవుడు లేపేశాడు. ఇది బుద్ధుడెక్కర్లా? దేవుడు వాళ్ళ నాన్ని లేపేస్తే తప్పుడు విధానాల్లో ప్రజల్ని పరిపాలిస్తున్నాడు. వీడికి తెలియాలి కదా, ఇతను కూడా అదే తప్పుడు పరిపాలన చేస్తూ దేవునికి కోపం తెప్పించాడు. ఆ స్థానం ఎవరిది? వాడిది కాదు, వాళ్ళ నాన్న స్థానం అది. ఆ స్థానం అతనిది కాదు, అతనికంటే మునుపటి వ్యక్తిది ఆ స్థానం. ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగం నీది కాదు, దేవుడు నీకంటే ముందు ఒకరికి ఇస్తే వాడు సరిగ్గా దేవుడికి విధేయుడిగా ఉండలేక పోగొట్టుకుంటే అప్పుడు నీకు వచ్చింది ఆ ఉద్యోగం. తెలుసా విషయం నీకు? నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఆ లాభదాయకమైనటువంటి స్థితి నీది కాదు,
దేవుడు మునుపు మరొకడికి ఇచ్చాడు. అయితే దేవుడు వాడికి నమ్మకస్తుడిగా ఉండలేక వాడి నెత్తిన కొమ్ములు వచ్చి దేవుడిని మరిచిపోతే వాడి దగ్గర నుంచి దేవుడు లాగేసుకుని నీకు ఇచ్చాడు ఆ యొక్క లబ్ధికరమైనటువంటి వ్యాపారాన్ని, లాభదాయకమైన వ్యాపారాన్ని. నువ్వు వింటున్న ఇల్లు, కట్టుకున్న ఇల్లు నీ కాదు, ఎవడికో ఇచ్చాడు. వాడు పోగొట్టుకుంటే ఆ అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. చాలామంది సేవకులు ఉంటారు. ఒక సేవకుడికి దేవుడు అభిషేకం, కృప, తలాంతులు, దేవుడు నడిపింపు, అభిషేకం ఇస్తాడు. అయితే ఆ సేవకుడు వాటిని పోగొట్టుకున్నప్పుడు ఆ సేవకుడి నుంచి దేవుడు అవి లాగేసుకొని మరొకరిని ఎన్నుకొని ఆ వ్యక్తికి ఇస్తాడు. అదే కృప, అదే అభిషేకం, అదే తలాంతు, అవే వరాలు ఇచ్చి దేవుడు అతన్ని వాడుకుంటాడు. ఈరోజు మీరు కలిగి ఉన్నవేవి, నథింగ్ ఈజ్ యోర్స్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. గాడ్ గేవ్ యూ ద వన్ హూ లాస్ట్ బిఫోర్ యూ. నీకంటే ముందు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళ చేతిలో నుంచి దేవుడు లాగేసుకొని మీరు నమ్మకంగా ఉంటారేమో అని మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చాడు. మీరు ఇంకా దారుణమైన వ్యక్తులను దేవుడు తెలియదు బాబు. ఆడికంటే ఘోరవీడు ఎవడు? ఆహాబు. ఎవరికంటే? వాళ్ళ నాన్న కంటే. ముందున్నోడే తప్పు చేస్తే దేవుడు అని లేపేస్తే ఇది ఇంకా పాపం చేస్తూ, ఇంకా విగ్రహారాధన, ప్రజల్ని తప్పు పరిపాలన చేస్తూ, దేవునికి కోపం తెప్పిస్తూ, ఇచ్చిన అవకాశం నిలబెట్టుకోలేక, ఈరోజు నీకు ఇవ్వబడిన అవకాశం నిలబెట్టుకుంటున్నావా? కెన్ యు మెయింటైన్ దట్ ఆపర్చునిటీ బిఫోర్ గాడ్? దేవుణ్ణి తృప్తిపరచాలి ఇచ్చిన దాన్ని బట్టి. ఒక మాట గుర్తొస్తుంది, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు నన్ను సార్ అంటే తిరిగి నేను నిన్ను సార్ అంట. నువ్వు నన్ను రే అంటే పోరా అంట, ఏరా అంటే పోరా అంట. అది మానవ నైజం. నువ్వు నాకు ఏ గౌరవం అయితే ఇస్తావో నేను నీకు అదే గౌరవం ఇస్తా. నువ్వు నన్ను ఏమని సంబోధిస్తావో నేను అలాగే సంబోధిస్తా. అది మనిషి నైజం. దేవుడు అంటాడు, నువ్వు నాకు ఎంత విలువనిస్తావో నేను నీకు అంతే విలువనిస్తా. నువ్వు నాకు ఎంత గౌరవాన్ని ఇస్తావో నీకు అంత గౌరవాన్ని ఇస్తా. నువ్వు నాకెంత ప్రాధాన్యతనిస్తావో నేను నీకు అంత ప్రాధాన్యతని ఇస్తా. నువ్వు నన్ను చివరిలో పెడితే నేను నిన్ను చివరిలోనే పెడతా. నువ్వు నన్ను అన్నిటిలో ముందు పెడితే నేను నిన్ను అన్నిటిలో ముందు పెడతా. అయితే దేవుడు చెబుతున్న సత్యం అదే. నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, గర్భఫలం కావచ్చు, భార్య కావచ్చు, సమాధానం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఆస్తి కావచ్చు, హోదా కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్స్ అన్ ఆపర్చునిటీ గివెన్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఇవ్వబడిన అవకాశం అది. అయితే దేవుడి నుంచి ఆశిస్తుంది అంటే తెలుసా? ఆ అవకాశంలో నువ్వు దేవుణ్ణి తృప్తిపరచాలని దేవుడు ఆశిస్తాడు. యు మస్ట్ సాటిస్ఫై ద లార్డ్ విత్ ద ఆపర్చునిటీ వాట్ గాడ్ గేవ్ యూ. దేవుడిచ్చిన అవకాశంలో దేవుణ్ణి తృప్తిపరిచేవాడిగా ఉంటున్నావా? అందరు అడుగుతారు ఇలాగా, ఏమని? ప్రభువా, నా ఉద్యోగంలో నన్ను ప్రథమ స్థానంలో ఉంచయ్యా, నా చదువులో నన్ను ముందుంచయ్యా, నా వ్యాపారంలో నన్ను ముందుంచు ప్రభువా. అప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా? ఫస్ట్ నువ్వు నన్ను ముందుంచురా అన్నిట్లో, తర్వాత నేను నిన్ను ముందుంచుతా. నువ్వేమో నీ దేవుడైన నేను ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ నన్ను పక్కన పడేసి, చివర పెట్టేసి, నాకు విలువ ఇవ్వకుండా, నాకు భక్తి చేయకుండా, నన్ను స్తుతించకుండా, నన్ను జ్ఞాపకం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా బతికేసి నన్ను ముందుంచు ప్రభువా అంటే నేను ఉంచను. నువ్వు దేవుణ్ణి ముందుంచు, దేవుడు నిన్ను ముందుంచుతాడు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. యు కీప్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. నువ్వు దేవుణ్ణి అన్నిటిలో ముందుంచు. ప్రయాణంలో ఆయన్నే ముందుంచు, వ్యాపారంలో దేవుణ్ణే ముందుంచు, తిండిలో ఆయన్నే ముందుంచు, నడకలో ఆయన్నే ముందుంచు, పెట్టుబడిలో ఆయన్నే ముందుంచు. దేవునితో ఏదైనా నువ్వు ప్రారంభించగలగాలి. వాట్ ఎవర్ యు స్టార్ట్ విత్ గాడ్. నీ రోజు, నీ సమయం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, సమస్తం ఎవరితో ప్రారంభించాలి? నువ్వు దేవుణ్ణి ముందు పెట్టి దేవునితో ప్రారంభించగలిగితే, ఇఫ్ యు స్టార్ట్ విత్ గాడ్, then God will start keeping you in first place. ప్రథమ స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టడం మొదలు పెడతాడు. నువ్వు దేవునికి ఎంతైతే చేస్తావో దేవునికి అంతే చేస్తాడు. ఎంత ప్రాధాన్యత విలువిస్తే దేవునికి అంతే ఇస్తాడు.
ఆహాబు ఏం చేశాడు తెలుసా? ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి తృప్తిపరచడం చేత కాక తన తండ్రి కంటే, తన పూర్వీకులైన రాజులందరికంటే అత్యధికమైన పాపం చేసి యెహోవా దృష్టికి నేరస్తుడయ్యాడు. దేవునికి కోపం తెప్పించాడు. నాన్న కోపం తెప్పించాడు, కొడుకు కోపం తెప్పించాడు, నాన్నని లేపేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఈయన లేపేయాలి కదా. అయితే దేవుడిని లేపేలా ఏం చేశాడు తెలుసా? వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నాడు. మీలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అదేంటి పాస్టర్ గారు, దేవుడికి కూడా కోపం వస్తుందా, దేవుడికి కోపం వస్తుందా అని మీకు డౌట్ ఉంటుంది. మేము ఎప్పుడు లేదు పాస్టర్ గారు దేవునికి కోపం వస్తుందని. దేవుడు కరుణామయుడు కదా, క్షమించేవాడు కదా, దేవుడు ప్రేమామయుడు, దయాళుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆ 10,000 అతి సుందరుడు, ఆయన సాత్వికుడు, దీనుడు కదా, దేవుడు కోప్పడతాడంటే మీరు అవే తెలుసుకున్నారు. దేవుడు మంచోడని తెలుసు మీకు అంతే, ప్రేమ స్వరూపని తెలుసు మీకు అంతే. దేవుడికి ఉగ్రత వస్తే ఎలా ఉంటుందో తెలియదు మీకు. ఒక్కసారి ఉగ్రత వస్తే ఓమ్రి లేచిపోయాడు భూమి మీద నుంచి. రెండోసారి ఉగ్రత వచ్చింది. ఈరోజు నీ బ్రతుకులో దేవుని కోపానికి గురి కాకుండా చూసుకో. నీకు ఇచ్చిన అవకాశం, ఇంతకు దేవుడు ఏం అవకాశం ఇచ్చాడు పాస్టర్ గారు? దిస్ ఇస్ యువర్ డౌట్. ఓమ్రి కంటే రాజుగా ఇచ్చాడు, వాడు పోగొట్టుకున్నాడు. ఆహాబు కంటే రాజు స్థానం ఇచ్చాడు, అదొక అవకాశం. మరి నాకేమి ఇచ్చాడు పాస్టర్ గారు? తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు, తిరగడానికి బండి లేదు. ఇది మీ డౌట్. ఏమిచ్చాడు తెలుసా? సింహాసనం కంటే గొప్పది, ఆస్తుల కంటే గొప్పది, అన్నిటికంటే గొప్పది ఇచ్చాడు దేవుడు నీకు. ఈరోజు ఏంటో తెలుసా? ఆయుష్. గాడ్ గేవ్ యూ వన్ మోర్ డే ఇన్ యువర్ లైఫ్. ఇది దేవుడిచ్చిన బహుమానం కాదా? ఇది దేవుడిచ్చిన అవకాశం కాదా? ఈరోజు ఎంతమంది మట్టిలో చేరిపోయారు తెలుసా? ఒక రోజుకి 150,633 మంది చచ్చి మట్టిలో పాతి పెట్టబడుతున్న వాళ్ళు, కొందరు కాల్చివేయబడుతున్న వాళ్ళు, కొందరు అయితే నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకున్నావు తెలుసా? కారణం దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు నీకు. ఏమని? ఈ రోజైనా సరిచెయ్యబడతావేమో, ఈ రోజైనా ఇచ్చిన ఈ నూతన దినం అనే బహుమానం, అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటావేమో నీ దేవుడికి ఒక చిరు ఆశ. ఈ రోజైనా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటావా? ఏం చేస్తున్నావు? ఈరోజు నీకు దేవుడిస్తే ఈరోజు నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? ఉద్యోగానికి, వ్యాపారానికి, చదువుకోవడానికి, ఫోన్ చూసుకోవడానికి, సినిమాకి వెళ్ళటానికి, పనికి మాలిన మాటలు మాట్లాడడానికి, వాడి మీద వీడి మీద చాకులు చెప్పుకోవడానికి, షాపింగ్లకి, రెస్టారెంట్లకి, వాటికి వీటికి, పనికి మాలిన అడ్డమైన దిడ్డమైన వాటన్నిటికి సమయాన్ని ఖర్చు పెట్టి నీకిచ్చిన అవకాశం అని ఈ రోజుని నువ్వు దేవునికి ఇవ్వలేకపోయావు. డు నాట్ గివ్ టైమ్ టు గాడ్ ఇన్ యువర్ ఆపర్చునిటీ. ఆహాబుకి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఆహాబు కూడా అంతే. వాడికి ఇచ్చినటువంటి స్థానంలో దేవుడు లేడు, రాజు స్థానంలో కూర్చున్నాడు, కానీ వాడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం మర్చిపోయాడు, దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోయాడు. కారణం, నేను రాజు, నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే వేదం, ప్రజలు నేను కూర్చోంటే కూర్చుంటున్నారు, లే అంటే లేస్తున్నారు, నాదే మొత్తం జరిగిపోతుంది ఇక్కడ అనుకున్నాడు. నువ్వు రాజు అయినా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు సైంటిస్ట్ అయినా, శాస్త్రవేత్త అయినా, సినీ హీరో అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, డైరెక్టర్ అయినా, సేవకుడు అయినా, నువ్వు బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, హూ ఎవర్ యు ఆర్, నీ దేవుడి ముందు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆయన ఇస్తే అనుభవిస్తున్న వాడివి. నువ్వు తీసుకుంటే వెళ్ళిపోతుంది నీ బ్రతుకులో నుంచి అంతా కూడా. తీసుకోక మునుపే, తీసివేయబడక మునుపే నీకు ఇవ్వబడిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకో. ఆహాబుకు సింహాసనం ఇచ్చాడు దేవుడు, నీకు సమయం ఇచ్చాడు దేవుడు. ఆహాబుకి రాజస్థానం ఇచ్చాడు దేవుడు, నీకు ఈ రోజు అనే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ రోజులో దేవుడు ఉన్నాడా? ఆహాబు స్థానంలో దేవుడు లేడు, ఆహాబు బ్రతుకులో దేవుడు లేడు. అందుకే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మరలా ఆహాబు మీద, వాడి బ్రతుకు మీద దేవుడికి ఉగ్రత వచ్చింది. నీ దేవుడు కరుణామయుడే, కానీ పదే పదే ఆయన్ని విసిగిస్తే, ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకు సమయం ఇవ్వకపోతే, ఆయన ఇచ్చిన దాంట్లో ఆయనకి చోటు లేకపోతే
అదే కరుణామయుడు, ప్రేమ సోర్పి గల దేవుడు ఉగ్రత నీ మీదకి దిగి రాకముందే రిపెంట్, రియలైజ్, కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేను కూడా ఆహాబు వంటి వాడునే, ఓమ్రి వంటి వాడునే. వారికి సింహాసనం ఇచ్చావు, మాకు ఈ రోజని బహుమానాన్ని ఇచ్చావు. వారికి ఇచ్చిన అవకాశంలో నువ్వు లేవు, మాకిచ్చిన రోజు అనే అవకాశంలో నువ్వు లేవయ్యా. దయతో నన్ను కరుణించని నీ కళ్ళు తెరుచుకో. ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. పొద్దున్న లేవంగానే నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయి. నీకు రేపు పొద్దున్న కళ్ళు తెరుస్తా. నీకు తెలుసా? ఈరోజు కళ్ళు తెరిచావు ఉదయాన్నే, నీకు తెలుసా తెరుస్తావని? ఎన్నో కళ్ళు మూసివేయబడ్డాయి. అలాగే పడుకున్నట్టే పోయాడు, నిద్రలో ఉన్నాడు, నిద్రలోనే పోయాడు. నువ్వెందుకు బ్రతుకున్నావు తెలుసా? ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ గాడ్. ఆ దేవుడు ఇచ్చిన అవకాశం నీకు ఇచ్చిన అవకాశంలో దేవుడు ఉన్నాడు లేడు? ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. ఉదయం లేవంగానే న్యూస్ పేపర్ మీదకి చేతులు వెళ్ళిపోతాయి, ఫోన్ల మీదకి చేతులు వెళ్ళిపోతాయి, స్మార్ట్ ఫోన్ మీదకి చేతులు వెళ్ళిపోతాయి, వాటి మీదకి రిమోట్ల మీదకి చేతులు వెళ్ళిపోతాయి. ఎవడెవడితో లేచిపోయాడు, ఎవడెలా చచ్చిపోయాడు, ఎంతమంది భూకంపంలో కొట్టుకుపోయారు, ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎవరితో లేచిపోతున్నారు. పనికి మాలిన వార్తలు చూడడానికి ఉదయం లేచిన దగ్గర నుంచి ఆసక్తిని కనపరుస్తున్నావు నువ్వు. దేవుడు ఎక్కడున్నాడు నీ అవకాశంలో? పొద్దున్న లేవంగానే తండ్రి యేసయ్య ప్రభువా మరొక అవకాశం ఇచ్చావు నాయన నా బ్రతుకులో, మరొక నూతన దినాన్ని నా ఆయుష్లో పొడిగించావు ప్రభు అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాల్సిన నువ్వు అక్రమమైన వాటి పట్ల వెళ్తున్నావు ఆసక్తి చూపిస్తూ. ఆర్ యు క్రిస్టియన్? ఆ ఆహాబుకి ఆ సింహాసనం విలువ తెలీదు, ఇచ్చిన దేవుడి విలువ తెలీదు. నీకు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:16, ఎఫెసియన్స్ చాప్టర్ 5 verse 15 and 16. దినములు చెడ్డవి కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకోండి, బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. రిడీమింగ్ ద డేస్ బికాస్ ద డేస్ ఆర్ ఈవిల్. చివరి రోజుల్లో బ్రతుకుతున్నాం సార్. చచ్చిపోకముందే, మూసిన కళ్ళు మూసినట్టు ఉండక మునిపే, నిద్రలోనే పోకముందే ఆత్మీయ నేత్రాలు తెరుచుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయమే దేవునికి ఇచ్చిన అవకాశం. వాడికి రాజు స్థానం, నీకు ఈ రోజు అనే సమయం. వాడిలో దేవుడు లేడు, నీ దగ్గర దేవుడు లేడు. వాడికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఆహాబు నీకు తేడా లేదు. దేవుడు ఆహాబు మీద కోపాన్ని ప్రదర్శించబోతున్నాడు. నీ మీద దేవుడు చేస్తుంది కూడా అదే. దేవుని కోపం నీ మీదకి దిగి రాక మునిపే రిపెంట్, రియలైజ్, come to the presence of God, ask God for the forgiveness. పశ్చాత్తాపడు, ఒప్పుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను కూడా ఆహాబు వంటి వాడిని, నా బ్రతుకును మార్చు అని అడుగు ప్రభువుని. ఆయన్ను క్షమిస్తాడు. టైం లేదు, అందరు ఇదే చెప్పడం, టైం లేదు. దేనికి టైం లేదు? ప్రార్థనకు టైం లేదు నీ దగ్గర. ఉదయం ప్రార్థన చేసావా? బైబిల్ చదివావా? టైం లేదు పాస్టర్ గారు. ఎక్కడికి వెళ్తున్నావు? టైం లేదు. ఇది ఒక పెద్ద అబద్ధం. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, మరణానికి కాళ్ళు చాపుకున్న వాడి దగ్గర వరకు ప్రతి ఒక్కడు వాడి మాట ఇదే, ఐ డోంట్ హ్యావ్ టైం. దేనికి టైం లేదు మీ దగ్గర? రెస్టారెంట్లకు వెళ్ళటం టైం ఉంటుంది, షాపింగ్కి వెళ్ళటం టైం ఉంటుంది, సినిమాలకి, షికార్లకి, పుట్టినరోజులకి, పెళ్ళిళ్ళకి, వీటన్నికి టైం ఉంటుంది. ఫోన్ పొద్దున్న లేచిన నుంచి గీకి చేతులు నొప్పొచ్చేలాగా చూడటానికి టైం ఉంటుంది. సినిమాలకు టైం ఉంటుంది, స్కూల్స్కి, కాలేజ్కి టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో గడపడానికి టైం ఉంటుంది, పండుగలకి, పేరెంటాలకి వెళ్ళటానికి టైం ఉంటుంది, షాపింగ్ మాల్స్కి వెళ్ళటానికి టైం ఉంటుంది. ఇలాంటి పనికి మాలిన అడ్డమైన దిడ్డమైన వాటన్నిటికి టైం ఉంటుంది. కానీ సమయం ఇచ్చిన దేవునితో ఒక్క అరగంట గడిపి రోజును మొదలు పెట్టరా అంటే యు సే దట్ ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు టైం లేదని చెప్పడం మొదలు పెట్టావు. దిస్ ఇస్ వాట్ ద లైఫ్ స్టైల్ యు ఆర్ లివింగ్. ఇది నీ జీవన శైలి. You are not giving time to the one who gave you 24 hours of time. నిన్ను ప్రేమించి ఎవరైతే నీకు 24 గంటల టైం ఇచ్చారో ఆ దేవునికి నిమిషం టైం ఇవ్వలేకపోతున్నావు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడా, కోపగించుకుంటాడా? ఆహాబు జీవితంలో దేవుడికి సమయం లేదు. నీ జీవితంలో దేవుడికి సమయం ఉందా? లేదు. సేవకుడిని అయినా, నేనైనా, క్రైస్తవుడు, విశ్వాసమే నువ్వైనా
దేవునికి వ్యక్తిగత సమయం కేటాయించినప్పుడే మనల్ని బట్టి దేవుడు తృప్తి పడతాడు. God will satisfy when you give some personal time to the God, in the presence of God. దేవుని సన్నిధిలో కేటాయించడానికి నీ వ్యక్తిగత సమయాన్ని ఆయన సన్నిధిలో కేటాయించాలి. తలుపులేసుకో, చాపరుచుకో, మోకరించు, రెండు చేతులెత్తు, ప్రార్థించు, స్తుతించు, ఆరాధించు. అలా ప్రారంభించు నీ రోజుని. ఆహాబు బ్రతుకులో దేవుడు లేడు, నీ బ్రతుకులో దేవుడు లేడు. దేవుని ఉగ్రత నీ మీదికి దిగి రాకమునిపే సరిచేయబడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో, అవకాశాన్ని దేవుని కొరకు వాడు, ఉపయోగించుకో. అయితే ఆహాబు చేసినటువంటి ఆ పనికి దేవుడికి కోపం వస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడికి ఒక ప్రవక్తను పంపించాడు హెచ్చరించటానికి. నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు నా ద్వారా హెచ్చరిస్తున్నాడు. తప్పు చేస్తున్నవాడిని చూస్తూ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, కానీ తప్పు చేస్తున్న వాడిని బుద్ధి చెప్పడానికి, వాడికి గద్దించటానికి, వాడిని హెచ్చరించటానికి, వాడిని సరిచేయుటకు దేవుడు ఒక సేవకుని పంపిస్తాడు. ఆహాబు తప్పు చేస్తే ఒక సేవకుని పంపించాడు. మీరు సరిచేయపడకపోతే దేవుడు ఒక సేవకుని పంపిస్తాడు సరిచేయటానికి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తష్బీయుడనైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమునైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. అర్థమైందా? ఎవరిని పంపించాడు? ఏలియా ప్రవక్తను పంపించాడు. ఎందుకు? కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని జీసస్ లవ్స్ యూ అని చెప్పడానిక? ఈరోజు సంఘంలో తప్పు చేస్తున్న వాళ్ళు, పాపం చేస్తున్న వాళ్ళు, అక్రమాలు చేస్తున్న వాళ్ళు, దేవుని అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు, నామకార్థపు క్రైస్తవులు సంఘానికి వస్తూ మరల లోకంలో పాప సాంగత్యం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ సంఘానికి వచ్చి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు తెలుసా? సేవకుడి నోటి నుంచి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీకు ధనం ఇస్తాడు, నిధులు ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, అంతస్తు ఇస్తాడు, గాడిద గుడ్డి ఇస్తాడు నీకు దేవుడు. తప్పు చేస్తున్నోడికి దేవుడు ఇవి చెప్తాడా? డబ్బులు వస్తాయి, ఊరు వస్తుంది, పేరు వస్తుంది చెప్తాడు దేవుడు. తప్పులు చేస్తున్నాడికి ఏం చెప్తాడు? మందలు ఇస్తాడు, హెచ్చరిస్తాడు, బుద్ధి చెప్తాడు, గద్దిస్తాడు. నువ్వు చేస్తుంది పాపం అయితే ఆ సరి చేసుకోమని హెచ్చరిస్తాడు దేవుడు. God will try to perfect you. అక్కడ ఆహాబు పాపం చేస్తున్నప్పుడు ఏలియా ప్రవక్తను పంపించాడు దేవుడు. ఏమని పంపించాడు? ఇదిగో ఆహాబు, నా దేవుని సన్నిధిలో నిలబడి నేను మాట్లాడుతున్నాను ధైర్యముతో. నా దేవుడు పలికిన మాట నేను పలుకుతున్నాను. ఈ సంవత్సరం ఈ రోజు మొదలుకొని ఈ దేశంలో పంటలు ఎండిపోతాయి, భూములు బీడుబారిపోతాయి, నదులు చెరువులు ఎండిపోతాయి, వర్షపు చినుకు ఆకాశం నుంచి కురవదు, ఆకలితో దప్పికతో మనుషులు అల్లాడిపోతారు. ఇది దేవుడు నువ్వు చేసిన తప్పుకి ఆయన ఉగ్రత. తప్పు చేసిన వాడికి ఏమొచ్చింది? శిక్ష వచ్చింది, శాపం వచ్చింది. ఈరోజు నీ బ్రతుకులో ఉన్నది పోగొట్టుకో మునిపే, ఉన్న దీవెన ఆశీర్వాదం కోల్పోక మునిపే సరి చేసుకో. Try to make it right. Try to come to God's presence. దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధిలో నిలబడ్డాడు ఏలియా. నిలబడి ఆయనతో అంటున్నాడు, ఈ వర్షము కురవదు, ఆగిపోతుంది, వర్షం చినుకుండదు, అన్ని పంటలు, చెరువులు, నదులు, పొలాలు ఇంకిపోతాయి, ఒక్క నీటి చుక్క దొరకదు, కష్టపడతారు. కారణం నువ్వు చేసిన తప్పును బట్టేరా. నువ్వే, యు ఆర్ ద ఫూల్, యు ఆర్ ద సిన్నర్. బికాస్ ఆఫ్ యూ ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ కంట్రీ విల్ సఫర్. నీవు చేసినటువంటి పాపాన్ని బట్టి, నీ నిర్లక్ష్యతను బట్టి, నీ అపరాధాన్ని బట్టి దేశమంతటా ప్రజలు శిక్షించబడుతున్నారు. బికాస్ ఆఫ్ యూ. కలదరుచుకు ఎప్పుడుగైనా
అసలు ఏలియాకి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఏలియా ఎవరు? ఒక సామాన్యుడు, ఒక దేవుని చేత వాడబడుతున్న సేవకుడు, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త. కారణం ఏంటి? శత్రువు ఎదుట నిలబడగలిగినటువంటి ఆ దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అతను దేవుని సన్నిధిలో నిలబడ్డాడు కాబట్టి. దేవుని సన్నిధిలో నిలబడి ఒక హెచ్చరికని, ఒక గద్దింపుని ఇచ్చేస్తున్నాడు. సరి చేసుకొని దేవుడు ఈరోజు నీకు ఒక హెచ్చరికను ఇస్తున్నాడు. నీ ఉద్యోగం ఊడిపోక మునిపే, నీ వ్యాపారం నష్టంలో పడిపోక మునిపే, నీ బ్రతుకు మట్టిలోకి వెళ్ళిపోక మునిపే సరి చేసుకో. నేను ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకో, దేవుని కొరకు వినియోగించుకో, దేవుని కొరకు బ్రతుకో. దేవుడిస్తున్న హెచ్చరికను తీసుకో. తప్పు చేసిన వాడికి దేవుని ప్రేమ రాదు, దేవుని కోపమే వస్తుంది. తప్పు చేస్తున్నాడు, ఇంకొంచెం తప్పు చేయరా బాగుంటుంది అని చెప్పం మేము. తప్పుని సరి చేసుకో అనే చెప్తాం మేము. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో లైవ్ వీక్షిస్తున్న మీరందరూ సరి చెయ్యబడి దేవుడిస్తున్న అవకాశాన్ని వాడుకోండి, సరిగ్గా వాడుకోండి. ఏ పని చేసినా దేవుణ్ణి ముందు పెట్టి బ్రతకటం ప్రయత్నం చేయండి. ముందు పెట్టి దేవుణ్ణి ముందుకెళ్తే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీకు సేవకుడైన నా ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, సరిచేయవాడు. ఆహాబు మీదకి కరువు వచ్చింది, నీ కుటుంబంలోకి కరువు రాకమునిపే, నీ బ్రతుకులోకి కరువు రాకమునిపే, శాపం రాకమునిపే సరి చేసుకుని దేవుని సన్నిధికి రా. క్షమాపణకు పశ్చాత్తాపడు. దేవుని నిన్ను క్షమిస్తాడు, దేవుని నిన్ను విడిపిస్తాడు. ఆయన కరుణామయుడు, కరుణను చూపిస్తాడు. తప్పు నొప్పుకున్నాక ఓమ్రీ చేసిన తప్పుకి ఓమ్రీని లేపేశాడు. ఆహాబు చేసిన తప్పుకి ఒక సేవకుడిని పంపించి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న తప్పును బట్టి దేవుడు ఒక సేవకుడు నా ద్వారా హెచ్చరిస్తున్నాడు. తీసుకుంటావా? వర్ధిల్లతలోనికి వెళ్తావు. తీసుకోవా? ఆయన కోపానికి గురవుతావు, ఆయన ఉగ్రతని చూస్తావు, కరువులోకి వెళ్ళిపోతావు. చాయిస్ ఈజ్ యోర్స్. బాగుంటావా? బాగుండవా? ఆహాబు లాగానే బ్రతుకుతావా? సరి చేయబడతావా? నీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం.